రామ్టాక్కి తిరిగి స్వాగతం. కేరళ స్థానిక సంస్థల ఫలితాలను బట్టి ఆటోమేటిక్గా యూడిఎఫ్ అధికారంలోకి వస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎప్పుడూ లేనిది కేరళ సమాజంలో హిందూ ఐక్యతా రాగం వినపడతా ఉంది. మొత్తం కేరళలో 50% పైగా హిందువులు ఉంటారు. అందులో 60%, 40% యజవాలు, 21% నాయర్లు. ఈ రెండే 61% ఉన్నారు. దళితులు ఇంకో 17% ఉన్నారు. విశ్వకర్మలు 6% ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చాలా బ్రాహ్మణులు 2%, నాడార్లు 1%కి తక్కువగా, మిగతా వాళ్ళు 11% ఉన్నారు. ఇది హిందూ సమాజంలో కాంపోజిషన్. నేను చెప్పేది 50%లో. యజవాలు 40%. ఎక్కువగా వాళ్ళు సిపిఎంకి మద్దతు ఇచ్చేవాళ్ళు మొదటి నుంచి కూడా. మొట్టమొదటిసారి కొంత మార్పు వచ్చి పోయినసారి బీజేపీ వైపు ఒక సెక్షనే మారింది, తక్కువ సెక్షన్ అది. కానీ నాయర్లలో శబరిమల వివాదం తర్వాత బీజేపీ వైపు కన్సిడరబుల్ సెక్షన్కి వచ్చేసింది. కాకపోతే ఈ రెండు సంఘాలు, ఇందుట్లో నాయర్లు అత్యంత ప్రభావితమైనటువంటి కమ్యూనిటీ. వాళ్ళు ఎవరు బట్టిన వాళ్ళే. మీరు శశి థరూర్ ఆయనే, కేసీ వేణుగోపాల్ అదే, ఇప్పుడు లెజిస్లేటివ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ విడి సతీష్న్ అదే, రమేష్ చెన్నితల అదే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవ్ చంద్రశేఖర్ అదే. సో చాలా అత్యంత ప్రభావితమైనటువంటి వ్యారియర్ కమ్యూనిటీ ఇది, నాయర్స్ కమ్యూనిటీ. 21% ఉన్న సమాజం మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కానీ వాళ్ళకి యజవాళ్ళకి ఒక వైరుధ్యం ఉండేది. యజవాళ్ళు బీసీల్లో ఉంటారు, నాయర్లు కాదు. ఈ వైరుధ్యాన్ని మిగతా పార్టీలు, మిగతా ముస్లిం లీగ్ లాంటి అందరూ వాడుకున్నారు. అదే నిన్న వెల్లపల్లి నటేష్ అని చెప్పాడు. శ్రీ నారాయణ ధర్మపీఠం యజవాళ్ళకు సంబంధించినటువంటి కుల సంఘం, దాని అధ్యక్షుడు వెల్లపల్లి నటేష్ నిన్న మాట్లాడుతూ, మా మధ్య విభేదాలు, అసలు హిందువులందరూ ఒకటి కావాలి, నయాది నుంచి నంబూద్రి వరకు, అంటే కులాలన్నమాట. నయాది కొద్దిగా లోయర్ కులం అనుకుంటే, నంబూద్రి హయ్యెస్ట్ కులం హిందువుల్లో. నయాది నుంచి నంబూద్రి వరకు అందరూ ఒకటి కావలసిన తరుణం వచ్చింది. ముఖ్యంగా నాయర్లు, యజవాలు గొడవ పడకుండా కలిసి నడవాల్సిన అవసరం వచ్చింది. మా మధ్య ముస్లిం లీగు అంతరాలు సృష్టించడానికి ప్రయత్నం చేసింది. ఎన్ఎస్ఎస్, ఎస్ఎన్డిపి కలిస్తే, ఎన్ఎస్ఎస్ అంటే నాయర్ సర్వీస్ సొసైటీ, సో ఈ రెండు కలిస్తే కేరళలో సునామీ సృష్టించవచ్చు. హిందువులలో ఐక్యత రావాలి. నిన్న ఒక 2 రోజుల క్రితం ఇది ఒక పెద్ద సంచలన ప్రకటన, ఎల్లపల్లి నటేషన్. దానికి స్పందించాడు నాయర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు జి సుకుమారన్ నాయర్. సేమ్ థింగ్ చెప్పాడు ఆయన. హిందువులు ఐక్యం కావాలి. పర్టికులర్గా ఇద్దరూ కూడా విడి సతీషన్, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిని వ్యక్తిగతంగా దాడి చేశారు ఆయన మీద. ఎందుకంటే ఆయన ఏదో మాట్లాడాడు. ఈ కుల సంఘాలు, ఈ కమ్యూనల్ సంఘాలుగా ఆయన చిత్రీకరించాడు, మతవాద సంఘాలుగా. అందుకని వాళ్ళు బాగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు దాని మీద. కావాలంటే మీ ఏకే అంటోని అడగండి, మీ రమేష్ చెన్నితలను అడగండి, లేకపోతే ఇంకొకరిని అడగండి, మేము కమ్యూనలిస్టులు ఎట్లా అవుతామని చెప్పి ఇద్దరు కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. మీ అన్ని డబుల్ స్టాండర్డ్స్. ఇదే సతీషను మా వరండా చుట్టూ తిరిగాడు నా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి సుకుమారన్ నాయర్ చెప్పాడు. మేం మద్దతు ఇస్తేనే గెలిచాడని చెప్పాడు. అంటే చాలా తీవ్రంగా, ఎప్పుడూ లేని పద్ధతిలో ఇద్దరూ కలిసిపోయి హిందువుల ఐక్యత కావాలని చెప్పటమే కాకుండా యూడిఎఫ్, కాంగ్రెస్ లెజిస్లేటర్ పక్ష నాయకుడిని బహిరంగంగా విమర్శించడం జరిగింది.
కోర్స్ దీంట్లో ముస్లిం లీగ్ తలదూర్చింది. ముస్లిం లీగ్ వ్యతిరేకంగా ఎస్టీ జలీల్ అని చెప్పి వామపక్ష పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఈయన తలదూర్చాడు. రోజు 2-3 రోజు నుంచి ఇది పెద్ద సంఘటన జరుగుతుంది. దీంతో పాటు ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వామపక్ష ప్రభుత్వం సిపిఎం ప్రభుత్వంలోని షాజీ చెరియన్ కల్చరల్ మినిస్టర్ ఆయన నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ఆమెనంటే చూడండి, మీరు కాసరగోడు మలప్పూర్లో ఎవరు గెలిచారు, మల్లప్పురంలో సిపిఎం వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ముస్లిం లీగ్ వ్యతిరేకంగా కమ్యూనల్ యాంగిల్లో మాట్లాడారు. షాజీ చెరియన్ మాట్లాడాడు, అంతకుముందు బాలన్ మాట్లాడాడు, డైరెక్ట్గా పినరాయి విజయన్ మాట్లాడకపోవచ్చు. కాబట్టి అందరికీ వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, అసలు ఎన్నికల కోసం సిపిఎంఏ ఇవాళ ఈ హిందూ కన్సాలిడేషన్ వైపు పనిచేస్తుందా అనేది. ఎందుకంటే ఈ వెల్లపల్లి నటేషను శబరిమల గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ జరిగినప్పుడు దానికోసం విజయన్ కారులో వెళ్ళాడు. దాన్నే సతీష్ని విమర్శించాడు. అఫ్కోర్స్ నటేషన్ చాలా గట్టిగా చెప్పాడు, నువ్వు పుట్టకముందే మా నాన్న మా చెల్లెలకి కారు ఇచ్చాడు, నాకేం కారు ఎక్కడం కొత్త కాదు, ఆ సందర్భంలో వెళ్ళాను తప్పితే నాకు ఇదేం కాదని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. కాకపోతే ఇది సుకుమారన్ నాయర్ మాట్లాడుతూ సురేష్ గోపిని కూడా విమర్శించాడు. కాబట్టి ఇది వెనక సిపిఎం ఉండి దీన్ని నడిపిస్తుందా, యూడిఎఫ్ మీద ఈ నాయర్ సర్వీస్ సొసైటీ ఎస్ఎన్డిపి ద్వారా ప్రకటనలు ఇప్పించిందా అనేటువంటి డౌట్ చాలామందికి ఏర్పడతా ఉంది. కాకపోతే ఇది ఏం జరుగుతుందనేది ఎవరైనా చెప్పలేం. ఒకవైపు ఇది ఇలా ఉంటే బీజేపీ మాత్రం ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్ చేస్తూ ఉంది. రాజీవ్ చంద్రశేఖర్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆయన హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఎంటర్ప్రెన్యూర్ ఆయన బేసికల్గా. సో ఆయన నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇవాళ కేరళలో హిందువులు అత్యంత పేదరికంలో ఉన్నారు. క్రిస్టియన్లు కాదు, ముస్లింలు కాదు, హిందువులు అందరికన్నా పేదరికంలో ఉన్నారు. కేరళలో లోయెస్ట్ పర్ క్యాపిటా ల్యాండ్ ఓనర్షిప్ ఎవరికి ఉందా అంటే అందరికన్నా తక్కువగా హిందువులకు ఉంది. లోయెస్ట్ పర్ క్యాపిటా హౌస్ ఓనర్షిప్ ఎవరికి ఉందయ్యా అంటే, హౌస్ ఓనర్షిప్ కూడా అందరికన్నా తక్కువ ఎవరికి ఉందంటే అది హిందువులకు ఉంది. ఇది ఆయన గణాంకాలతో సహా చెప్పటమే కాకుండా దీన్ని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలా జరిగింది? సెక్యులరిజం పేరుతోటి హిందువులు రిసీవింగ్ ఎండ్లో కేరళలో ఉన్నారు అనేది రాజీవ్ చంద్రశేఖర్ చెప్పాడు. ఇది మాట్లాడితే నేను కమ్యూనల్ మతవాదిని కాదు, మాట్లాడకపోతేనే మతవాదం అని చెప్పాడు. ఎందుకంటే జరుగుతున్న వాస్తవాన్ని 75 సంవత్సరాల స్వాతంత్ర దీంట్లో జనాభా తగ్గింది హిందువులు పేదరికంలోకి వెళ్ళిపోయారు. అదే ముస్లింలు క్రిస్టియన్స్తో పోల్చుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళలేదు, హిందువులు వెళ్ళారు. కాబట్టి ఇది చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి రాజీవ్ చంద్రశేఖర్ డైరెక్ట్గా మాట్లాడాడు. ఇదే కాదు, నిన్న సిపిఎంకి సంబంధించిన 3 టైమ్ ఎక్స్ఎమ్మెల్యే 3 సార్లు 2006, 2011, 2016లో 3 సార్లు ఇడుక్కి జిల్లాలో దేవికులం అనేటువంటి అసెంబ్లీ నుంచి ఎన్నికైన రాజేంద్రన్ ఎస్సీ కమ్యూనిటీ, ఆయన బీజేపీలో చేరాడు. సిపిఎం నుంచి ఇంకొక బ్లాక్ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా చేరాడు. సో ఇవన్నీ చాలా మార్పు వస్తూ ఉంది కేరళలో. ఎప్పుడూ లేనిది కేరళలో కేరళ కుంభమేళా జరుగుతూ ఉంది వాళ్ళ భారతీ పూజా నది దగ్గర. ఎప్పుడు జరగలేదు, నాకు తెలిసి ఇటీవల కాలంలో ఎప్పుడు లేదు అది. సో కేరళ కుంభమేళా కూడా జరుగుతూ ఉంది. అంటే హిందువుల్లో చైతన్యం విపరీతంగా పెరిగింది కేరళలో. ఇన్నాళ్ళ నుంచి ఏంటి, సెక్యులరిజం పేరుతోటి వాళ్ళు, అంటే జమాయత్ ఇస్లామీ తోటి కాంగ్రెస్ పార్టీ సంబంధాలు పెట్టుకొని వాళ్ళు హిందువుల్ని, బీజేపీని, కమ్యూనిస్టులను విమర్శిస్తారు. అదే పినరాయి విజయన్ కూడా ఎస్డిపిఐ, జమాయత్ ఇస్లామీ, వెల్ఫేర్ పార్టీలు ఈ 2 ఫ్రంట్లకి దగ్గరగా ఉంటాయి. మరి అదెట్లా కమ్యూనిజం కాదని చెప్పి వెల్లపల్లి నటేష్ని అడిగాడు, సుకుమారన్ నాయర్ అడిగాడు. మొట్టమొదటిసారి ఇట్లా నాయర్ సొసైటీ
యజవా సొసైటీ రెండు కలిపి హిందువులు ఐక్యం కావాలని పిలిపివ్వటం అనేది వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్సుకత నెలకొంది. ఇప్పుడు వీళ్ళు కేవలం ఎల్డిఎఫ్ని మద్దతు ఇవ్వటానిక, లేక వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, కానీ ప్రజల్లో మాత్రం మార్పు వస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది కొంతమేరకు బీజేపీకి నైతిక విజయం అని చెప్పచ్చు. ఎప్పుడూ లేనిది ప్రజలు నిజమైనటువంటి అసలు ఏం జరుగుతుందనే దాని మీద, ఎందుకంటే రాజీవ్ చంద్రశేఖర్ చెప్తా ఉన్నాడు, వీళ్ళు సెక్యులరిజం పేరుతోటి అసలు సమస్యల్ని, ప్రజల సమస్యల్ని విస్మరించారు, మాకు విజన్ ఉంది, ఇద్దరు తోడు దొంగలే యూడిఎఫ్ ఎల్డిఎఫ్ అని చెప్పి అది జనాలకి పడతా ఉంది. సో మొత్తం మీద కేరళ రాజకీయాల్లో మాత్రం పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. అనుకున్నట్టుగా ఆటోమేటిక్గా యూడిఎఫ్ అధికారంలోకి వస్తుందనేది మాత్రం క్వశ్చన్ మార్క్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.